నువ్వు రాలేదని నేను ఓ రబయా సిలిక్కేసి సింపుకుంటున్నా ఓ రబయా. హలో ఎవ్రీవన్, ఇంట్లో చేయడానికి ఏం లేక పీకడానికి ఏం లేక యూట్యూబ్ ఓపెన్ చేశా. యూట్యూబ్ ఓపెన్ చేసి చేయడం ఒక కళాఖండం సెర్చ్ చేశా, తెలుగు షార్ట్ ఫిలిమ్స్. అందులో అట్లాంటి ఒక మంచి కళాఖండం గురించి ఇవాళ మనం చూడబోతాం. దాని పేరే, వద్దులే మీరే చూడండి, పేరు అర్థమైద్ది. ఎస్, ఈ బొకడాగడే మన షార్ట్ ఫిల్మ్లో హీరో. చిన్నపిల్లలు చికెన్ లాలీపాప్లు దెంగి తినేవాళ్ళ ఉంటాడు. ఈడే మన షార్ట్ ఫిల్మ్లో హీరో. అంతేలే, ఈ బొకడాగాడు హీరో అయ్యాడు, వీడు అయ్యాడు, వీడెందుకు కాగాడు హీరో. కలికాలం. అర్జెంటుగా రమ్మన్నావు. ఈరోజు ఆద్యాకి చెప్పు. ఆద్యాకి ఏదో ఏదో ఒక్కటి చెప్పు. చెప్పరా, చెప్పు. చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అరే ఏంట్రా మాకు సులలో లాగ్, చెప్పి దుబ్బరా బాబు. అదే ఆద్యకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. నేనేదో సైడ్ గురించి ఉంటే లాలీపాప్లు దెంగేస్తున్నావు అనుకున్నా, డైరెక్ట్ బీటేస్తున్నావా. కానీ కానీ నువ్వు కూడా ఇంకా చివరికి నుంచో చూపుల దగ్గరే ఆగిపోయావు. ఈ రోజైనా చెప్పరా. వీడిలాంటి వాడు ఒక్కడు చాలు మనల్ని గుడిపేయడానికి. ఈలోపు మీరు టైటిల్ వేసుకోండి. వచ్చిండా సైంటిస్ట్? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మాయస్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. నేనేదో నార్మల్లో పెట్టి చూస్తున్నా అనుకుంటున్నారేమో. 2.5x పెట్టి చూస్తున్నా, అయినా ఇంత సులలో లాగే ఉంది ఇంకా దీంట్లో. ఇప్పుడు నువ్వు చెప్పబోతే మన డైరెక్టర్ మీద ఒట్టే. వద్దులే బ్రో, చెప్పేస్తా. వావ్, దీంట్లో కామెడీ కూడా ఉందా? మా స్టార్టింగ్ నుండి అదే రిపోక్ సాంగ్ వేసి దింగుతున్నాడు. అయ్యా సస్తున్నా వెళ్ళాక. ఈ డ్రెస్సులు నువ్వు బాగున్నావు. ఫస్ట్ వచ్చిన విషయం చెప్తున్నా లబ్బే. నీ కళ్ళు మాయ, నీ నవ్వు వరం, నీ అందం మాటల్లో చెప్పలేనిది. అబ్బా, ఈ సీన్లు అసలు నిబ్బా నిబ్బీలు కోసుకుంటారయ్యా. నిబ్స్ అండ్ నిబ్బాస్ వాచింగ్, దిస్ సీన్ ఇస్ డెడికేటెడ్ టు యు ఆల్. అరే ఏం చెప్తున్నావురా? అదే కదా, ఏం చెప్తున్నావురా? బాలేదా? చాలా చెత్తగా ఉంది. ఏ మాటగా మాట, అక్క మాత్రం కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. నిజంగా దీనంత చెత్త ప్రపోజల్ నేను నా లైఫ్లో ఉండలేదురా. నేను నీకు నచ్చాను, నువ్వు నాకు చెప్పాలేమో. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు చెప్పక్కర్లేదు. అదేం లాజిక్ రా అసలు? అదే లాజిక్ ఎక్కడొస్తారా మీకు అసలు ఇట్లాంటి ఐడియాలు? ఒరే అమ్మ, రాజమౌళి ఉన్నాడు, త్రివిక్రమ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా ఎక్కడ పడతారయ్యా ఇట్లాంటి సూపర్ లాజిక్లు? ఆద్య నీ గెస్ట్ చెప్పేసిందిరా. అవునా? చివరికి మన ఫ్రెండ్ గారు చెప్పడం ద్వారా మన హీరో గారికి ఇట్లా తెలిసిద్ది. ఇంకా ఇక్కడ నుండి ఏముందిలే, అతన్ని బాని రొమాన్స్ అయ్యా. చూడండి మీరే. బీజేపీ ఏందిరా, స్టార్టింగ్ నుండి చెవులు దెంగిని నా ఎప్పుడు ఫస్ట్ హాఫ్ కి దెంగేస్తున్నారు అది బాబు చెవులు. అంతే, ఇక్కడ నుండి ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి అసలు ఆ డైరెక్టర్ గాడైతే కాన్స్టిపేషన్ వచ్చి ఇలా కోపం మొత్తం స్క్రిప్ట్ మీద చూపించినట్టు అంత దరిద్రంగా రాశాడు స్క్రిప్ట్. అసలు అక్కడ షిట్లో ముంచి తీసిన దానికన్నా దరిద్రంగా ఉంటుంది ఈ షిట్ అయితే. ఈ షిట్ని ఇంకా మీరే చూడండి. ఓరే నా బట్ట, నువ్వు ఐస్ క్రీమ్ అమ్మేవాడువా? ఇంతసేపు ఇంత షోదింగ్ అయ్యావు కదరా, పెద్ద హీరో అని చదువుతాడు అనుకున్నాను. నువ్వేమో చూస్తే ఐస్ క్రీమ్ అమ్ముడు కాడువా. అంతేలే, ఈ అమ్మాయిలందరూ ఇట్లా ఐస్ క్రీమ్ వాళ్ళకి, పానీపూరి వాళ్ళకి, ఆటో డ్రైవర్లకే పడతారు. మాలా ఉన్న వాళ్ళు ఏంటి ఇంకా పరిస్థితి? ఏంటిది? అదే నీకు ఇష్టం ఇష్టం కదా. ఇష్టమే, ఒకటో రెండు, మరి ఇలానా? ఓరే నీ అబ్బా, ఎంతసేపు నువ్వు బండి నీది కదా, ఎంతసేపు నేను ఐస్ క్రీమ్ బండి నీది అనుకుంటున్నా. డెంకొచ్చావు ఐస్ క్రీమ్ బండి బెస్ట్ పని చేయరా. ఐస్ క్రీమ్ బండిని తలకాయ కూడా పెట్టే బెస్ట్. ఇద్దరిద్దరు నూడల్స్ని తప్పిద్ది మాకు. ఏమున్నారయ్యా మీరైతే నిబ్బాలందరూ. పద పద. ఎక్కడికి? అయ్యో చెప్తాను పదా. నీ దుమ్మకల్లాగా తట్టుకోలేకపోతున్నాను అయ్యా నీ రొమాన్స్. ఆ పక్కన డైరెక్టర్ ఏమో అసలు తాజిండే ఏంటి ఆడితే అసలు. ఏముందిలే, ఇంకా మనోడు మంచి స్పాట్ వాడు పడతాడు, తీసుకెళ్తాడు,
మంచిగా ఐస్ క్రీమ్ బండిని దెంకొచ్చాడు. అదే దెంకొచ్చిన ఐస్ క్రీమ్ బండి నుండి మళ్ళీ దెంకొచ్చిన ఐస్ క్రీమ్ తింటాడు. అప్పుడు రావాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వాడు వచ్చి గుత్తబాలు దెంగితే నాకు అది కావాలి మా వైపు. మాకేంటిది అంటున్నాను. ఇంకంతే మనోడు ఇంకా మొత్తం ఇంకా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఇంకా ఫుల్ ఆన్ రొమాన్స్. చూడండి కళాఖండాన్ని ఇంకా ఇక్కడ ఉండి మీరు కూడా. బ్రో అది కాదు. హా? ఏంటి దెంగలేదు నేను ఏంటి బ్రో, నువ్వే నాకున్న లాస్ట్ స్టాప్, నువ్వే ఇంకా వదిలేస్తే ఎవడు దెంగినా దెంగకపోయినా ఈడు మాత్రం నన్ను ఇంకా ఆడియన్స్ దెంగుతూనే ఉన్నాడు. ఆ బీజిఎం ఇంకా లవడాల ఎమోషన్ పెట్టి మా కొట్టి సంపంటారా బాబు దీని మళ్ళీ. చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఇప్పుడు మనకి ఈ ఐస్ క్రీమ్ బండి దెంగేసిన ఈ చెరుగోసేగాడు కొన్ని నీతులు చెప్తాడు. అవి నీతులు కాదు మొడ్డలు, మీరే అరవండి. నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? చూడద్యా, ఫ్యూచర్ గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ రేపటి గురించి ఆలోచించే సమయాన్ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఉన్న ప్రతి నిమిషం హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. కాదు నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. మరి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనోడు హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాక ఏం పెట్టి పోషిస్తాడు అని. సింపుల్, ఇప్పుడు స్కిల్స్ చూపించాడుగా మనకి. ఇట్లనే సేమ్ దెంకొస్తాడు ఐస్ క్రీమ్ బండి కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మనీ దెంకొస్తాడు. సింపుల్ అంతే. ఇంత చిన్నగా కిందకి ఆలోచిస్తున్నారంతా. ఇంక ఇక్కడ నుండి ఏముండదు. ఇంకా 15 minutes ఇంకో రొట్ట దొబ్బి పాటలు అదే పాట తిప్పి లూప్లో పెట్టి చివరకు కొంచెం ఒక ట్విస్ట్ అని అనుకునేలో మన హీరో బర్త్డే. ఇవాళ మన హీరో బర్త్డే వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే మన హీరో బర్త్డే విష్ చేయించుకుందామని వాడే హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. వాడి బర్త్డేకి వాడే విష్ చెప్పించుకుందామని వాడు వెళ్తాడు. ఆహా ఏం కరువురా అయ్యా. హీరో 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 హీరో. హ్యాపీ బర్త్డే. మరి అసలు షార్ట్ ఫిలిం పాయింట్ ఏంట్రా? మెయిన్ పాయింట్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ మ్యాటర్ ఏంటి? ఎందుకు తీసావు షార్ట్ ఫిలింని? ఏదో చెప్పురా. అసలు పాయింట్ ఏ లేదురా. ఫస్ట్ నుండి చెప్పిందే అలా నువ్వు ప్రపోజ్ చేసావు, చెప్పిందే ఏదో నువ్వు తిప్పుతున్నావు అని చుట్టూ వేసుకుంటున్నారు. ఏమవుతుందయ్యా మా దెంగంటారా ఇంకంతా నన్నే కలిసి. చేసిన ఎరుపుకు కాదు, హీరో ఎరుపుకు కాదు, ఎవరో ఎరుపుకు కాదు, చూస్తున్న నేనే పెద్ద ఎరుపుకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో నెక్స్ట్ డే మనోడి బర్త్డే కదా. సో హీరోయిన్ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ నుండి ఏముంది, ఇంకా ఇంకో 10 నిమిషాలకు నిబ్బి రొమాన్స్. ఇట్లా మాట్లాడుతుండగా మన హీరోకి ఫోన్ వచ్చింది కదా మనది ఊరు వెళ్ళాలని. అప్పుడు హీరోయిన్ చేసే ఓవర్ యాక్షన్ అసలు సూపర్, సర్టిఫైడ్ సూపర్. అక్కడ నుండి చచ్చిపోతుంటా. అన్ని రోజులు నేను చూడకుండా ఉండలేను. అర్రే సరే వెళ్ళు, కానీ రోజు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి. ఒకవేళ ఏ అమ్మాయినా నాకు కెళ్ళికిన్నట్టు తెలియాలి. అసలు వాళ్ళు ఏముంది అక్క అంత పిచ్చిగున్న వాడి గురించి. అసలు వాళ్ళు ఏముంది అసలు టాలెంట్? దెంకురావటం, చిన్నపిల్లల లాలీపాప్లు దెంకురావటం, ఐస్ క్రీమ్ షాపుల్లో ఉండి ఐస్ క్రీమ్ బండి దెంకురావటం, ఈ టాలెంట్ అక్క ఇట్లాంటి వాళ్ళకే పడాలి మీరు. అసలు సూపర్ అండి మీరు. అమ్మా తల్లి, నేనే అమ్మాయిని కెలకను. రోజు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, అవసరమైతే వీడియో కాల్ కూడా చేస్తా. ఏంటి సరేనా? తిప్పుకోవాలే మనోడు గ్రీన్ ఫ్లాగే కొంచుకున్నా. మరి ఇంత టాక్సిక్ నింబాగాడు కాకుండా మంచి గ్రీన్ ఫ్లాగ్ కూడా ఉన్నాడు. చూద్దాం ఏం చేస్తాడు ఇక్కడ నుండి.金钱看齐，墙上写着“心相连”的32岁了，转个当朝，驸马郎的旗帜往啊满皇上的回2岁了，转个当朝。金钱看齐，墙上写着“心相连”的32岁了，转个当朝，驸马郎的旗帜往。ఆఫ్టర్ 1 weeks, yes 1 weeks నేటికి చేస్తున్నా దాంట్లో. అలా మనోడు మన అక్కకి హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయాడనే లోపు మళ్ళా సలార్లాగా తిరిగిస్తాడు. హీరో 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 హీరో. అలానే వాణ్ణి చూసి మనకేమైద్దో చూడండి. ఛీ, అరే ఏం షార్ట్ ఫిలిం రా ఇది. అయ్యా 1 సెకండ్ ఆడే వస్తాడు, ప్రపోజ్ చేస్తాడు, సాంగ్ పడిద్ది, నెక్స్ట్ సెకండ్ కల్లా మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడైతే అసలు మా ఏముందిరా దీనివల్ల నా నెత్తికి నేనే వేసుకుని దింకుంటారా.
మా లేకపోతే లెజెండ్ సర్వనా గడు బుద్ధలో ఏళ్ళు పెట్టుకుంటానే వెళ్ళి. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. అసలు ఎన్ని మెసేజెస్ కాల్స్ చేశాను నీకు తెలీదా? అదా ఫంక్షన్ హడావిలో ఫోన్ డిస్ప్లే పగిలింది. అదేం కాదు, అక్కడ ఎవరో అమ్మాయిని చూసుంటావు, దాంతో మాట్లాడతాను ఇక్కడ మర్చిపోయావు. హలో 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 అంతేమవుతుంది భయ్యా, ఆడలో ఏముందిరా, అందరం మరి ఈడి మీద పడుతున్నారు. అక్క నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, ఆడికి నువ్వే ఎక్కువ, నువ్వు దొరకడమే చాలా ఎక్కువ అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మీ ఇక్కడ ఒక్కరు దొరికేసి వస్తుంటే వీడికి డజన్ డజన్లు వేసుకుని తిరుగుతాడు, ఇంక వీడికి ఇదే పని. చెప్తే అర్థం కదా అని నీ ఓవర్ థింకింగ్ నేను భరించలేకపోతున్నా. ఒరే నీ కోపం కూడా వచ్చిద్దా? మా 25 minutes షార్ట్ ఫిలింలో ఈ 18th minute కోపం తెచ్చుకున్నాడు. అసలు ట్విస్ట్ వచ్చింది 16th minute. మా ఫస్ట్ 16 minutes మళ్ళీ కొడతా కూర్చున్నారు కదా మ్యూజిక్తో, రక్తం కూడా వస్తుంది నాకు ఇప్పుడు. ఇలా ఆలోచించే వాళ్ళు పిచ్చాలు అంటారే. ఏమన్నావు? ఫైనల్లీ ఈ షార్ట్ ఫిలింలో హీరోయిన్ ఒక్కటన్నా మంచి పని చేసిందంటే ఆయన గోపు మీద ఒక దెంగడం. కావాల్సింది ఫస్ట్ మీద కావాలి, ఐస్ క్రీమ్ ఒకటి దెంగుతాడు అనుకుని దెంగలే, నేను దెంగాలనుకుంటే వచ్చి దెంగలేరు. చివరికి ఏం దెంగింది, కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. చివరికి చచ్చిపోతుండే నిజంగా లేకపోతే. నిన్ను ప్రేమించి తప్పు చేశా, ఇప్పుడు చెప్తున్నా విను, బ్రేకప్. పోవే. అసలు గొడవ ఎందుకు పడ్డారు, ఎందుకు విడిపోయారు, అసలు ఏమవుతుంది, ఇది చూస్తూ నేనెరుపుక చేసిన ఆడెరుపుక, అసలు ఎవడెరుపుకు ఎందుకు చేశాడు, నాకు అసలు మైండ్ దెంగిందయ్యా ఇది చూసినప్పటి నుండి. ఇంకా ప్రేమలోనే ఉన్నారా? ఒకసారి ఎలా ప్రేమించావో గుర్తెచ్చుకో. దిగిందని హీరో ఇప్పుడే మ్యాచ్ చూస్తావు మీరు ఎప్పుడులాగా బయలుదేరుతాడు హీరోలోకి. నిజం చెప్తున్నాయి, ఇంకేం చేద్దామని. అది కూడా టార్గెట్ తీరే కట్టకుండా ఇది కూడా ఎగరంగా చివరికి మా అన్ని స్కిల్ ఉన్నారా, బాగా కొడతాడు మీరైతే, సూపర్ రా నువ్వు. అంటే ఇంకేముండదు, మనోడు పోకీమోన్ లాగా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్పాన్ అయిపోతాడు, ఇది చెప్పేస్తాడు మ్యాటర్ మొత్తం, మళ్ళీ ప్యాచప్ అయిపోద్ది. ఇంకేముంది భయ్యా అసలు దీంట్లో, నేను షార్ట్ ఫిలిం ఏమో అసలు మ్యూజిక్ వీడియోలా ఉంది బ్రో. నేను అడిగితే మా చూసిన ఆడేరిపోకు, ఎవరు చేసిన ఆడేరిపోకు కాదు, చూసి నేను ఎరిపోకు. ఇంకా నెత్తి పట్టండి బ్రో, దిగుతున్నారు అందరు ఇంకా అన్ని షార్ట్ ఫిలింలో. అంటే ఎండ్ ఆఫ్ షార్ట్ ఫిలిం, మనోడు హీరోని ఇంకా హ్యాపీ ఎవ్ర్ ఆఫ్టర్ మొత్తం. ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పటి నుండి నాకేంటో బిట్ చూస్తే నవ్వు వస్తుంది, జోకులు చూస్తే లేస్తుంది, అంత ఎరుపుకునే పైసలు లేవు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పటి నుండి. తప్పు నాలో ఉందా, షార్ట్ ఫిల్మ్ ఉందా, మీరే చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్స్లో. ఎవడు ఎరుపుకో మీరే చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొంటే గుద్దుగా బావా. See you all in the next video. అంతే, bye. మటగుడు